వచ్చేసి అశ్విని రెడ్డి. నేను ఇక్కడ హైదరాబాద్ కుకట్పల్లిలో జాబ్ చేస్తుంటా. నేను ఏడిఎంఎస్ కంపెనీని ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నేను ఇక్కడ కట్టే 15,000 రూపాయలు కంపెనీకి ఇవ్వట్లేదు, నా అప్లైన్కి ఇవ్వట్లేదు. వెహికల్ తీసుకుంటే నాకు మైనస్ అవుతుంది, ఇక్కడ ₹1 నేను నష్టపోవట్లేదు. లైఫ్ చేంజ్ చేసుకోవడానికి నాకు మంచి అవకాశం అని చెప్పేసి నేను ఇక్కడ ఐడి తీసుకున్నా. నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి నారాయణ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను 3rd మంత్లో ఇక్కడ ఐడి తీసుకున్నాను. బట్ మే నుంచి నేను వర్క్ చేసిన ఇప్పటి వరకు 1,50,000 మనీ అనేది ఎర్న్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు హిమబిందు. నేను హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. నా ఫ్రెండ్, నా కొలీగ్ వరంగల్ రవీంద్రచారి సార్ టీము సతీష్ గోనే అని, అతను వాట్సాప్ స్టేటస్ పెడితే నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు చూశాను. వాట్సాప్ స్టేటస్ చూసి నా అంతా నేనే జాయిన్ అయ్యాను. అతను నాకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నా ఫ్రెండ్ మీద నమ్మకంతో నేను జాయిన్ అయిపోయాను. అయితే మేము జాయిన్ అయ్యి 4 months అయింది. ఫస్ట్ 1 month ఏం వర్క్ చేయలేదు. ఇప్పటికీ 1,60,000 ఎర్న్ చేసినాం. మా హస్బెండ్ ఇద్దరు టీవీ అచీవ్ అయ్యాను. 1 weekలో మా హస్బెండ్ కూడా థాయిలాండ్ అచీవ్ అవుతారు. చాలా బాగుంది సార్. మేము కూడా ఒక గోల్ పెట్టుకొని చేస్తున్నాం. ఇంకొకటి ఏంటి అంటే మేము యాక్టివా 125 అప్పుడే ఉన్నాం. నేను డెలివరీ తర్వాత జాబ్లో జాయిన్ అయినప్పుడు బండి తీసుకున్నాం. అయితే ఐడి తీసుకున్నప్పటి నుంచి నేను రోజు పెట్రోల్ పోసినప్పుడల్లా బాధపడుతున్నా. నేను ఐడి తీసుకొని ఎందుకు బండిలో పెట్రోల్ పోయాలి. యాక్టివా 125 కొత్తగా తీసుకొని 3 months అయింది. ఐడి తీసుకున్న తర్వాత నేను బండి తీసుకొని బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా అని GTR వెహికల్ తీసుకున్నాం. నిన్ననే కొత్త యాక్టివా 83,000 కంప్లీషన్. 1,10,000 తీసుకున్నాం. మేము GTR తీసుకొని 1.5 month అయింది. నేను డైలీ డ్యూటీకి దానిపైన వెళ్తున్నా. కొత్త యాక్టివా ఇంకా నేను ఎందుకు ఉంచుకోవాలి, అందరికీ నా టీంకి నేను ఇన్స్పైర్ ఉన్నాను. కొత్త యాక్టివా నిన్ననే అమ్మేసాను. ఓకే అండి, చాలా బాగుందండి. వినిపించాలనుకున్నా, పైసలు లేవని తమ్ముడా ప్రాణము తీసుకోకు తమ్ముడా, పైసలు లేవని తమ్ముడా ప్రాణము తీసుకోకు తమ్ముడా, ఏడిఎంఎస్ నమ్ముకో ఎదిగి ముందుకు సాగిపో, పైసలు లేవని తమ్ముడా ప్రాణము తీసుకోకు తమ్ముడా. చిన్న చిన్న నీ పిల్లలు నిన్ను కన్నా తల్లిదండ్రులు, చిన్న చిన్న నీ పిల్లలు నిన్ను కన్నా తల్లిదండ్రులు, నీ ఉన్నావన్న ధైర్యము కొండంతా అండానిచ్చును, పండి బుక్కు చేసుకో నీ బతుకు మార్చుకో తమ్ముడా, పైసలు లేవని తమ్ముడా ప్రాణము తీసుకోకు తమ్ముడా, పైసలు లేవని తమ్ముడా ప్రాణము తీసుకోకు తమ్ముడా. ఇది నా చిన్న సలహా మీ అందరికీ. పైసలు లేవని ఒక వర్షం ఓడేస్తే మీరందరూ మా తోటి కుటుంబ సభ్యులే కాబట్టి ఏడిఎంఎస్ నమ్ముకుంటే మనం ఎంతో ఎదిగి ముందుకు పోతాం. మన ముందర శంకర్ సార్, నారాయణ సారే మనకు గురువులు. ఎందుకంటే ఒక ఆటో మెకానిక్, ఒక బస్సు డ్రైవర్ ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించారు. చాలామంది ఏమంటారు బయటకు పోతే, జోలి ఇన్సైడ్ వేసుకొని బయటకు వస్తాను అనుకుంటుంది. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు షూలు బ్యాగ్లో పెట్టుకొని బయటకు వచ్చి షూలు ఇన్సైడ్ వేసుకొని వస్తుంటుంది. కానీ ఒకరోజు అనిపించింది, ఎవరు నాకు ₹10 ఇయ్యాడు, నా గురించి నేను కష్టపడితే నేను సక్సెస్ అయితే నమ్ముకున్నా కాబట్టి ఇంటి ముందరికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతే ఏమనిపిస్తుంది అందరికీ, మా ఇంటి మీదకి వెళ్ళిపోయిందంటే మా ఇంటి మీదకి వెళ్ళిపోయింది అనుకునే నా స్థాయి నుంచి 18 గంటలు ఫ్లైట్లో జర్నీ చేసిన ఇదే నెట్వర్క్ ద్వారా. కాబట్టి ఖచ్చితంగా ఏడిఎంఎస్లో ఐడి తీసుకొని బండి బుక్ చేసుకొని భవిష్యత్తు మార్చుకోవాలని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒకరికి 2 minutes చాలా మంది ఉన్నారు, ఓన్లీ 2 minutes ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు దుబ్బా ఆంజనేయ. ఇంతకుముందు వేరే నెట్వర్క్ చేసిన, రిలీజ్ చేసిన, అన్ని చేసిన, ఏ విధంగా చేస్తుంటే లాక్డౌన్ నుంచి చాలా లాస్ అయిపోయింది. కాబట్టి ఈ నెట్వర్క్ వచ్చినాక దగ్గర అంటే ఒక 13,24,000 తీసుకున్నాం సార్. నారాయణ సార్ మొత్తం మంచి టీం వర్క్ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 9th నా ఐడియా అయింది. థాయిలాండ్ అచీవ్మెంట్. మా మిస్సెస్కి టీవీ అచీవ్మెంట్ 1,50,000 తీసుకున్నాను. మా భార్యకి 37,000 తీసుకున్నాను. ఒకటి రిక్వెస్ట్ అందరికి, ఒక టీవీ అచీవర్స్ జస్ట్ ఒక ముందుకు స్టెప్ వేసి. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను బండ్లగూడ నాగోలో ఉంటాను. నాకు లాస్ట్ ఇయర్ August 6th యాక్సిడెంట్ అయింది.
ఈ మంత్ అంటే నెక్స్ట్ ఆగస్ట్ 6 వస్తే నాకు 1 year అవుతుంది. ఈ మంత్ 8th వచ్చేసి నాకు వెంకటేష్ సార్ వచ్చేసి ప్లాన్ గురించి చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే సార్ పెట్టిన స్టేటస్ చూసి నేను సార్ని పిలిపించుకొని మరి ఆ వెహికల్ చూశాను. ఆ వెహికల్ చూసిన తర్వాత పంచుకుని సార్ ఎలా ఉంది ఏంటి అంటే బాగుంది సార్ అది అని చెప్పిన తర్వాత ప్లాన్ గురించి చెప్పారు. ఇమీడియట్గా నేను 2 ఐడియాలు తీసుకున్నాను. ఇప్పుడు 1 weekలో టీవీ అచీవ్మెంట్ అయ్యాను. నేను డిసైడ్ అయింది ఏంటంటే ఆ బిజినెస్ విన్న తర్వాత ఓకే నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కానీ మెంటల్లీ కాదని చెప్పేసి ఎగ్జాక్ట్లీ నేను తిరుగుతున్నాను చేస్తున్నాను. నాకు 110% నాకు టీం సపోర్ట్ చేస్తున్నారు. వెంకటేష్ సారు, బాలు సారు, శివలింగం సారు, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక ఇంటికి వచ్చి తీసుకెళ్ళి మరి ఇంటి దగ్గర చేసి వెళ్తున్నారు. 110% నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను అచీవ్ అయ్యాను.